హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం సేఫ్టీలో ఒక కేస్ స్టడీ గురించి చెప్పుకుందాం. సో ప్రీవియస్గా మనం ఈ సేఫ్టీ ఇన్సిడెంట్స్ మీద చాలా కేస్ స్టడీస్ చెప్పుకున్నాము. సో వాటిలో ఏం జరిగింది, సో ఏం చేయకూడదు, మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఆ ఇన్సిడెంట్ అనేది ఎలా అయ్యింది, ఎందువల్ల అయ్యింది అనేది అన్నీ మనం ఆ కేస్ స్టడీలో తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక కేస్ స్టడీలో మీ ముందుకి వచ్చాను. సో దీనికంటే ముందు మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఈరోజు మన ఈ కేస్ స్టడీ ఏంటి అంటే మెయింటెనెన్స్ వర్క్ ఓవర్ వాటర్. సో మనం మెయింటెనెన్స్ వర్క్ ఏదైనా ఒక దగ్గర చేస్తున్నప్పుడు, సో అది వెల్డింగ్ మెయిన్గా అయినప్పుడు, అంటే హాట్ వర్క్ ఏదైనా మనం చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ సోర్సెస్ ఏవైనా ఉంటే వాటిని చాలా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ వర్క్ అనేది చాలా సేఫ్గా చేయాలి. సో అలాంటిదే ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. అక్కడ ఒక లార్జ్ పైపు, ఒక ట్రెంచ్ ఉంది. సో ఆ ట్రెంచ్లో 2-3 లైన్స్ వెళ్తున్నాయి. సో ఒక కొత్త లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో కొత్త లైన్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటి, జనరల్గా ఒక పైప్ నుంచి ఇంకొక పైప్కి వెల్డింగ్ కొడుతూ ఉంటారు. సో అలాగా ఒక కొత్త పైప్ లైన్ అనేది వెల్డింగ్ కొడుతూ ఉన్నారు. దాని పక్కనున్న పైప్ ఏదైతే ఉందో అది ఒక 20 మీటర్స్ దూరంలో, దానికి 20 మీటర్స్ దూరంలో, సో అది ఛార్జ్లోనే ఉంది. సో దానిలో ఏంటి అంటే ఒక స్లిప్ ప్లేట్ రిమూవ్ చేయడానికి దాన్ని ఓపెన్ చేశారు. సో లైన్ డ్రైన్ చేశారు కంప్లీట్గా. ఒక మీడియంతో పుష్ చేశారు, అంటే అందులో ఉన్న లిక్విడ్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయినా సరే ఆ స్లిప్ ప్లేట్ తీసినప్పుడు కొంత ఆ లిక్విడ్ అనేది అది బయటికి వెళ్ళిపోయింది, బయట పడిపోయింది. ఓకే, సో బయటికి అనేది కిందనైతే కావచ్చు, లేకపోతే పక్క పైప్ మీద కానీ. సో ఇలాగా పడిపోయినప్పుడు కొంత హెవీ రెయిన్ అనేది వచ్చింది. సో హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఈ ఏదైతే ట్రెంచ్ ఉందో ఆ ట్రెంచ్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో ఇక్కడ ఆల్రెడీ ఆ స్పిల్ అయిన ఆ కెమికల్ ఏదైతే ఉందో లిక్విడ్ ఆ వాటర్ మీద అలా తేలాడుంది. ఓకే, సో ఎప్పుడైతే అలా ఉందో ఇక్కడ కొత్త లైన్ ఎవరైతే మనకి వెల్డింగ్ చేస్తున్నారో జస్ట్ ఆ టార్చ్ ఇలా ముట్టించగానే, సో టచ్ చేయగానే ఏమైంది, ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయింది. సో అది అంటుకుందనమాట. సో ఎప్పుడైతే అంటుకుందో అక్కడ స్లిప్ ప్లేట్ ఎవరైతే తీస్తున్నారో సో అతను ఏమయ్యారు, ఇమీడియట్గా చనిపోయారు. సో అటు ఇక్కడ ఈ వెల్డర్కి ఇన్సిడెంట్ అయింది, అంటే అక్కడ ఎవరైతే స్లిప్ ప్లేట్ తీస్తున్నారో అక్కడ కూడా మనకి ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. సో అతను ఆన్ ది స్పాట్ డెడ్ అయ్యారు. ఓకే, సో ఇది ఇన్సిడెంట్. మరి ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఎందుకయింది ఇలా అంటే మనం చూసుకోవచ్చు. ఏదైతే ట్రెంచ్ ఉందో సో ఆ ట్రెంచ్లో వాటర్ ఫ్లడ్డింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం వర్క్ చేయకూడదు, ఫస్ట్ది. రెండోది ఏంటి, మనకి అంటే లాంగ్ పైప్స్ ఉన్నప్పుడు మనం ఏ బ్లో చేసినా సరే, అంటే దేంతో పుష్ చేసినా సరే మనకి ఆ ట్రేసెస్ అనేవి ఉండిపోతాయి. సో దానికి ప్రాపర్ డ్రైనింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఈ రెండు కానీ ఉన్నట్లయితే ఈ ఇన్సిడెంట్ అనేది జరగదు. ఓకే, సో అదే మనకి ఇక్కడ జరిగింది. ద ఫస్ట్ లెసన్ ఫ్రమ్ ది ఇన్సిడెంట్ ఈస్ దట్ వెల్డింగ్ షుడ్ నాట్ బి అలౌడ్ ఓవర్ ఏ లార్జ్ పూల్ ఆఫ్ వాటర్. సో లార్జ్ స్పూల్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ వెల్డింగ్ అనేది అలౌ చేయకూడదు. స్పిల్లేజెస్ సమ్ డిస్టెన్స్ అవే మైట్ బి ఇగ్నైటెడ్. సో ఈవెన్ మనకి ఇక్కడ ఏమైంది, మనకి చాలా దూరం ఉంది, 20 మీటర్స్ డిస్టెన్స్ ఉంది, అయినా సరే ఇగ్నైట్ అయింది అంటే ఆ వాటర్తో పాటు అది కూడా క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, సెకండ్ లెసన్ ఈజ్ దట్ వెన్ లార్జ్ జాయింట్స్ హ్యావ్ టు బి బ్రోకెన్ రెగ్యులర్లీ. సో మనం ఆ లార్జ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో
అవి బ్రేక్ అవుతూ ఉంటే లేదా మనం మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు వాటికి డ్రైనింగ్ సిస్టమ్ పక్కాగా ఉండాలి. సో ఈ రెండు ఉంటే ఈ ఇన్సిడెంట్ అనేది అవ్వదు. ఇదే మనకి కేస్ స్టడీ మెయింటెనెన్స్ వర్క్ ఓవర్ వాటర్. ఓకే, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మన మిగతా కేస్ స్టడీస్ అన్నీ కూడా చూడండి అండ్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.